నెక్స్ట్ లెసన్ మనకి 5th లెసన్ బయోడైవర్సిటీలో ఏబిసి చూద్దామండి. దీంట్లో మనకు ఫస్ట్ ఏ పార్ట్లో ఎన్విరాన్మెంట్ అనేది ఇచ్చారు. సో మనకు లెసన్ అవసరం లేదు, గ్లాసరీకి వెళ్ళిపోదాము. గ్రీన్ బెల్ట్ మూమెంట్ అంట, ఏ మూమెంట్ టు ప్రొటెక్ట్ ఎన్విరాన్మెంట్. ఇది గ్రీన్ బెల్ట్ ఉద్యమం అని దేన్ని అంటామంటే మనకు పర్యావరణాన్ని రక్షించేటువంటి ఉద్యమంగా చూసుకుంటామండి. పర్యావరణాన్ని రక్షించే ఉద్యమాన్ని గ్రీన్ బెల్ట్ ఉద్యమం అంటాము. పర్యావరణం అంతా గ్రీన్ కలర్లో ఉంటుంది కదా, ఆ విధంగా అంటారనమాట, గుర్తుపెట్టుకోండి. ఫర్దర్ అనమాట, ఫర్దర్ అంటే ఏంటంటే వ్యవసాయ జంతువులకు ఆహారము, ఫుడ్ ఫర్ ఫార్మ్ అనిమల్స్, వ్యవసాయ జంతువులకు ఆహారము, దీన్ని మనం ఫర్దర్ అంటాం. ఫారెస్టెడ్ అనమాట, కవర్డ్ విత్ ఫారెస్టర్స్, అడవితో కప్పబడి ఉన్నటువంటి దాన్ని మనం ఏమంటామంటే ఫారెస్టెడ్ అంటాం, అటవీ అని అంటాం అనమాట. నెక్స్ట్ ప్రిస్టైన్ అంటే ఫ్రెష్ ఆర్ క్లీన్, బాగా ఫ్రెష్గా చాలా నీట్గా ఉండేదాన్ని ప్రిస్టైన్ అని చెప్పి అంటామన్నమాట. సహజమైన అనే మీనింగ్లో వాడతాము. ఇండిజినియస్ అంటే నేటివ్ అనమాట, అంటే స్థానిక అనే మీనింగ్లో వాడతాం. బయాలజికల్ డైవర్సిటీ, ది వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్ ఇన్ ఏ పర్టికులర్ ప్లేస్, ఒక ప్లేస్కి సంబంధించే అక్కడే ఉండేటువంటి నిర్దిష్ట ప్రదేశంలో ఉండేటువంటి వివిధ రకాల మొక్కలు జంతువుల్ని మనం బయోలాజికల్ డైవర్సిటీ అంటామండి. జీవ వైవిధ్యము అని అంటాం, జీవ వైవిధ్యము, బయోలాజికల్ డైవర్సిటీ. ఎక్సాటిక్ స్పీసీస్, అన్యూజువల్ ప్లాంట్స్ అనమాట, అంటే అసాధారణ మొక్కలు, అన్యూజువల్ ప్లాంట్స్ అసాధారణ మొక్కలు. లేదంటే అన్యదేశ ఎగ్జాస్టిక్ స్పీసీస్ అంటే అన్యదేశ జాతులు అని కూడా చూసుకోవచ్చండి. ఇది మనకు సంబంధించి అన్యదేశ అంటే వేరే దేశంలో మనకు లభిస్తాయి, మన దేశంలో కాకుండా. మన దేశంలో లభిస్తే దేశీయ మొక్కలు అంటాం కదా, సో ఆ విధంగా. నెక్స్ట్ మనకి ఇక్కడ కాంప్రిహెన్షన్ ఇచ్చారు, అవసరం లేదు. వొకాబులరీ అనేది చూద్దాము. రీప్లేస్ ద అండర్లైనింగ్ వర్డ్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ విత్ ద వర్డ్స్ ఫ్రమ్ ద బాక్స్ దట్ హ్యావ్ ద సేమ్ మీనింగ్. సేమ్ మీనింగ్ ఇచ్చేటివి, ఇలా అండర్లైన్కి సరిపోయే వర్డ్స్ అనేటివి ఇక్కడ మనము పొందుపరుద్దాము. నెక్స్ట్, ద గవర్నమెంట్ ఈస్ ట్రయింగ్ టు బ్రింగ్ బ్యాక్ నార్మల్సీ ఇన్ ద రోయాట్ హిట్ ఏరియాస్ ఆఫ్ ద సిటీ. బ్రింగ్ బ్యాక్ అంటే ఏంటి, రీస్టోర్ అనే మీనింగ్లో వాడతాం. ఓకేనా, మళ్ళీ వెనక్కి అంటే రీస్టోర్ చేసింది అని. వంగారీ మాతై, ఓకే, వంగారీ మాతై ఫౌట్ ఫర్ ద సేమ్ ప్రివిలేజెస్ ఫర్ మెన్ అండ్ ఉమెన్ ఇన్ ఆఫ్రికా. సేమ్ ప్రివిలేజెస్ అంటే ఏంటంటే ఈక్వల్ రైట్స్ అనమాట. ఓకే, ఫౌట్ ఫర్ ద ఈక్వల్ రైట్స్ ఫర్ మెన్ అండ్ ఉమెన్ ఇన్ ఆఫ్రికా. I can't hold my attention on any subject for a long time. I can't sustain, ఓకేనా, సస్టైన్ మై అటెన్షన్. ఒక సబ్జెక్ట్ మీద మనం ఎనీ సబ్జెక్ట్ ఫర్ ఏ లాంగ్ టైం, ఒక దాని మీద నేను దీర్ఘకాలికంగా దాని మీద అలాగ పట్టుకొని ఉండమంటే నా వల్ల కావట్లేదు అని చెప్పి. ది పోస్టర్ ఈజ్ ఆఫెన్సివ్ అండ్ డిస్రెస్పెక్ట్స్ ఉమెన్స్ని డిస్రెస్పెక్ట్ చేసేలా ఉందంట. సో డిగ్రేడ్స్ అనేది దీనికి సెట్ అవుతుంది. డిగ్రేడ్స్ ఈజీనే అండి, సెనానియమ్స్ యూజ్ చేయవచ్చు అనమాట, అంతే. ఓకేనా, ఈక్వల్ మీనింగ్ ఇచ్చేటివి యూజ్ చేస్తున్నాం అంతే. సమ్ పీపుల్ ఆర్గ్యూ దట్ ద వెల్త్ ఇన్ దిస్ వరల్డ్ షుడ్ బి డిస్ట్రిబ్యూటెడ్ ఫెయిర్లీ అండ్ రీజనబ్లీ అమాంగ్ ఆల్. ఓకే, అంటే మనకు ఈక్విటబ్లీ అంటే ఫెయిర్లీ అండ్ రీజనబ్లీ, ఫెయిర్గా మరియు రీజనబుల్గా అంటే మనకు ఈక్విటబ్లీ అనేది వాడతాం. ఇక్కడ మనకు షిఫ్టెడ్ చూడండి. ఆఫ్టర్ సర్టైన్ అమౌంట్ ఆఫ్ గ్రోత్ ద సీడ్లింగ్స్ హ్యావ్ టు బి టేకెన్ అవుట్ అండ్ షిఫ్టెడ్ ఎల్స్వేర్ ఫర్ ఫర్దర్ గ్రోత్. ఇక్కడ మనకు షిఫ్టెడ్ అనేది మనకు చూసినట్టయితే ట్రాన్స్ప్లాంటెడ్ వాడచ్చు కదా, ట్రాన్స్ప్లాంటెడ్ అనేది వాడచ్చు. ఓకే, దాని బదులు ఇది పెట్టడం, ట్రాన్స్ప్లాంట్ చేయడం అంటాం కదా, అవయవాలు ట్రాన్స్ప్లాంట్ అంటాం కదా, సో దీని బదులు దీన్ని షిఫ్ట్ చేయడం అనే మీనింగ్లో కూడా వాడతాం. షీ ట్రావెల్స్ టు ఆల్ కైండ్ ఆఫ్ ఎగ్జైటింగ్ లొకేషన్స్ ఆర్ ఓవర్ ద వరల్డ్. ఎగ్జోటిక్ అనేది కూడా వాడచ్చు, ఎగ్జైటింగ్ బదులు, అంటే అన్య దేశాలు అనే మీనింగ్లో చూడవచ్చు, అన్య ప్లేసెస్ అని. ది తిరుమల హిల్స్ ఆర్ కవర్డ్ బై లష్ గ్రీన్ ప్లాంట్స్ అనే దానికి ఇక్కడ ఏముంది మనకు వాడడానికి, వెజిటేషన్. ది జడ్జ్ అడ్వైజ్డ్ ద డిస్ప్యూటింగ్ పార్టీస్ టు సెటిల్ త్రూ డిస్కషన్ ద్వారా వాళ్ళని సాల్వ్ చేయడము, అంటే నెగోషియేషన్. ది ఆల్కహాల్ అడిక్ట్ హ్యాస్ టు బి పుట్ ఇన్ ఏ రికవరీ సెంటర్ ఫర్ బికమింగ్ ఏ నార్మల్ పర్సన్. రీహాబిలేషన్ సెంటర్, ఇది మనకు సినోనియమ్స్ అనమాట. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ అండ్ నోటీస్ ద అండర్లైన్డ్ వర్డ్స్. అండర్లైన్ చేసినటువంటి వర్డ్స్ని చూసినట్టయితే ఎన్విరాన్మెంటలిస్ట్
ఎన్విరాన్మెంటలిస్ట్ అనేది అక్కడ అండర్లైన్ చేశారు. ఎకాలజీ అనేది ఇక్కడ మనకు అండర్లైన్ చేశారు. ఎన్విరాన్మెంటలిస్ట్ అంటే ఏ పర్సన్ హూ ఈజ్ కన్సర్న్డ్ అబౌట్ ద న్యాచురల్ ఎన్విరాన్మెంట్ అండ్ వాంట్స్ టు ఇంప్రూవ్ అండ్ ప్రొటెక్ట్ ఇట్. ఎవరైతే ఇక్కడ న్యాచురల్ మనకు సహజంగా ఉండేటువంటి వాతావరణం మీద ఎక్కువగా ఫోకస్ చేస్తారో ప్లస్ వాటిని ఇంప్రూవ్ చేయడము వాటిని కాపాడడం చేస్తారో వాళ్ళని మనము ఎన్విరాన్మెంటలిస్ట్ అని చెప్పి అంటామన్నమాట. పర్యావరణవేత్తకుడు అనే మీనింగ్లో చూస్తాం. ఎకాలజీ అంటే ఏంటంటే ది స్టడీ ఆఫ్ రిలేషన్ ఆఫ్ అనిమల్స్ ప్లాంట్స్ టు దేర్ సరౌండింగ్స్. ఈ అనిమల్స్ ప్లాంట్స్ ఉన్నాయి కదా వాటి యొక్క ప్రకృతితో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణంతో ఉన్న సంబంధాలను స్టడీ చేసే వాళ్ళని ఎకాలజీ అంటామండి. బోత్ ద వర్డ్స్ స్టాండ్ ఫర్ మెనీ వర్డ్స్ సో దే ఆర్ కాల్డ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్. ఇంత పెద్ద లైన్ యూజ్ చేయకుండా ఈ ఒక్క వర్డ్ వాడుతున్నాము అంటే దీనికి సంబంధించిన మీనింగ్ అంతా ఇది కవర్ చేస్తుంది. ఇలాంటి వాటిల్ని మనము వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అంటాము. ఇక్కడ కింద మనకు 3 లెసన్స్ నుంచి ఏ వస్తున్నాయి చూసుకోండి, కంపల్సరీ అడుగుతారు. ఇక్కడ మనకు దీంట్లోంచి కూడా ఇంపార్టెంట్ అండి, ఆల్రెడీ ఒకటి అడిగారనమాట. నెక్స్ట్ ఫస్ట్ వన్ చూద్దాము. ఏ పర్సన్ హూ స్టడీస్ ద హ్యూమన్ రేస్ ఎస్పెషల్లీ ఆఫ్ ఇట్స్ ఆర్జిన్స్. ఓకేనా, హ్యూమన్ రేస్ గురించి అంటే మానవ జాతి గురించి ఎక్స్పెషల్లీ వాళ్ళు ఎలా పుట్టారు అనే దాని గురించి తెలుసుకోవడాన్ని మనకు ఏమంటాము అంటే ఆ పర్సన్ని ఆంథ్రోపాలజిస్ట్ అంటామండి. ఆంథ్రోపాలజిస్ట్ ఏ పర్సన్ హూ స్టడీస్ ద రిమైన్స్ ఆఫ్ బిల్డింగ్స్ ఆబ్జెక్ట్స్ ఫౌండ్ ఇన్ ద గ్రౌండ్ మీద ఉండేటువంటి బిల్డింగ్స్ సంబంధించి వస్తువులకు సంబంధించి చూసే వాళ్ళని ఏమంటామంటే పురాతన శాస్త్రవేత్తలు అంటాం కదా. ఆర్కియాలజిస్ట్ స్పెల్లింగ్ చూసుకోండి. ఏ సైంటిస్ట్ హూ స్టడీస్ ద ఎర్త్ ది ఆరిజిన్ ఆఫ్ హిస్టరీ ఆఫ్ రాక్స్. ఈ రాళ్ళకు సంబంధించి దాని హిస్టరీ సంబంధించి మరియు మన భూమికి సంబంధించి స్టడీ చేసే వాళ్ళని జియాలజిస్ట్ భూగోళం సంబంధించి అని చెప్పుకోవచ్చు. ఏ పర్సన్ హూ స్టడీస్ బర్డ్స్ సైంటిఫికలీ. మనకు బర్డ్స్కి సంబంధించి సైంటిఫిక్గా వాళ్ళని కనుగొనే వాళ్ళని మనకు పక్షి శాస్త్రవేత్త ఆర్నిథాలజిస్ట్ ఆర్నిథాలజిస్ట్ అని చెప్పి అంటాం. ఏ సైంటిస్ట్ హూ స్టడీస్ ఫిజిక్స్ గురించి మనకు చెప్పేటువంటి ఈ శాస్త్రవేత్తని ఏమంటామంటే స్టడీ చేసేటువంటి ఫిజికిస్ట్ అంటాం. ఏ డాక్టర్ హూ స్టడీస్ ట్రీట్స్ హార్ట్ డిసీజెస్. హార్ట్కి సంబంధించి చూసే వాళ్ళని డిసీజెస్ వ్యాధులు వీటన్నిటిని మెయింటైన్ చేసే వాళ్ళని కార్డియాలజిస్ట్ అని చెప్పి అంటామండి. గుండె శాస్త్ర నిపుణుడు. ఏ పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ సాల్వింగ్ హ్యూమన్ ప్రాబ్లమ్స్ విత్ ది హెల్ప్ ఆఫ్ రీజన్. కొన్ని కారణాలు యూజ్ చేసుకొని హ్యూమన్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే వ్యక్తిని ఏమంటామంటే రేషనలిస్ట్ అంటాం. నెక్స్ట్ ఏ పర్సన్ హూ స్టడీస్ అనిమల్ అండ్ దేర్ బిహేవియర్. జంతువులు మరియు వాటి ప్రవర్తనల గురించి అధ్యయనం చేసే వ్యక్తిని మనము జువాలజిస్ట్ అంటామండి. ఏ పర్సన్ హూ స్టడీస్ ద మైండ్ ఆఫ్ ఎ పర్సన్ యొక్క మైండ్కి సంబంధించి మనోవిజ్ఞాన శాస్త్రం అంటాం కదా. సో సైకాలజిస్ట్, మనోవిజ్ఞాన శాస్త్రవేత్త సైకాలజిస్ట్. నెక్స్ట్ ఏ పర్సన్ హూ సాల్వ్స్ ప్రాబ్లమ్స్ ఇన్ ఏ పర్టికులర్ అండ్ సెన్సిబుల్ వే. చాలా సెన్సిబుల్ వేగా ప్రాక్టికల్గా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే వాళ్ళని ఏమంటామంటే ప్రాగ్మాటిస్ట్. ఏ పర్సన్ హూస్ జాబ్ ఈజ్ టు టేక్ కేర్ ఆఫ్ పీపుల్స్ టీత్. పళ్ళు ప్రజల యొక్క పీపుల్స్ యొక్క పండ్ల గురించి టేకింగ్ కేర్ తీసుకునే వాళ్ళని మనము డెంటిస్ట్ అంటామన్నమాట. ఏ పర్సన్ హూ స్టడీస్ లాంగ్వేజెస్. భాషలు ఎక్కువగా చదువుకున్న వ్యక్తిని ఏమంటామంటే భాషావేత్త అంటాం కదా. సో లింగ్విస్ట్ అని చెప్పి అంటామండి. ఇది మనకు సంబంధించి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్. కింద ఇచ్చారు ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ విత్ ద అప్రోప్రియేట్ ఫార్మ్స్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్స్ అని చెప్పి. ఎన్విరాన్స్ అంటే ఏంటి ఇక్కడ మనకు ఇట్ ఈజ్ ఎవ్రీ వన్స్ డ్యూటీ టు కీప్ ఎన్విరాన్స్ క్లీన్ అంటే ఎన్విరాన్మెంట్ క్లీన్గా ఉంచుకోవడము. విత్ ద కోఆపరేషన్ ఆఫ్ ద సిటిజన్స్ ద గవర్నమెంట్ కెన్ ప్రొటెక్ట్ ద ఎన్విరాన్మెంట్. ఈ అండర్లైన్డ్ వర్డ్కి సరిపోయేది రాయాలన్నమాట. ఇక్కడ మనకు ఎన్విరాన్మెంట్ అనేది ఏంటంటే మనకు ఎన్విరాన్మెంట్ అనేది నౌన్ ఇది మనకు వర్బ్ కాదు, నౌన్ అవుతుంది. ఆబ్జెక్ట్ ప్లేస్లో యూజ్ చేస్తాం. ద గవర్నమెంట్ దీనికి చూసినట్టయితే గవర్నెన్స్ ఇది మనకు నౌన్ ఫామ్. నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ మేడ్ హర్ హ్యాపీ. రీస్టోర్ వి మస్ట్ రీస్టోర్ అవర్ ఎన్విరాన్మెంట్. సో రీస్టోరేషన్ ఇది మనకు నౌన్ ఫామ్. నెక్స్ట్ సస్టైన్డ్ ఇది మనకు V2లో ఉంది. ఇక్కడ చూసినట్టయితే సస్టైనబుల్ అనేది మనకు సస్టైనబుల్ మేనేజ్మెంట్ ఆఫ్ దెమ్ ఇది మనకు ఏమవుతుందంటే నౌన్ ఫామ్. యాక్టివిటీస్. నెక్స్ట్ రెస్పాన్స్
డెవలప్మెంట్. చూడండి ఇది మనకు ఇదంతా మనకు నౌన్ ఫామ్స్, ఇక్కడ ఉండేటివంతా మనకు వర్బ్ ఫామ్స్ అనేటివి ఇవ్వడం అనేది జరిగింది. సో ఇది నెక్స్ట్ చూసినట్టయితే టిక్ ద మీనింగ్ వర్డ్ అండర్లైన్డ్ యాజ్ సజెస్టెడ్ ఇన్ ద కాంటెస్ట్. ఇది ప్లాంట్ అనేది మనకు చూసినట్టయితే దేని గురించి తెలుపుతుంది, దేనికి సెట్ అవుతుంది. పుట్ సీడ్స్ ఇన్ ద గ్రౌండ్ టు గ్రో. ప్లాంట్ ఏ ట్రీ అన్నాం కదా, అంటే ఒక చెట్టుని పెంచండి అంటే ఒక గింజను భూమిలో నాటి దాన్ని పెంచండి అని మీనింగ్ వస్తుంది అనమాట. ఓకే, మై అంకుల్ వాంట్స్ టు బిల్డ్ ఏ కెమికల్ ప్లాంట్ ఇన్ హైదరాబాద్. ఇక్కడ కెమికల్ ప్లాంట్ అంటే ఒక ఫ్యాక్టరీ అనే మీనింగ్లో వస్తుంది. ఓకే, అప్లికెంట్స్ మస్ట్ హ్యావ్ ఏ క్లీన్ డ్రైవింగ్ లైసెన్స్. క్లీన్ అంటే ఏంటంటే నెవర్ డన్ ఎనీథింగ్ రాంగ్, ఎలాంటి చెడు పనులు చేసినట్టుగా ఉండిండకూడదు అనమాట. సో ఇది హీ థింక్స్ దట్ హీ షుడ్ ఎయిదర్ రిజైన్ ఆర్ కమ్ క్లీన్ అంటే యాజ్ అన్ కరప్ట్, యాజ్ నాట్ కరప్ట్, ఎలాంటి అవినీతి లేకుండా. రెస్ట్ యువర్ హ్యాండ్ ఆన్ మై షోల్డర్. రెస్ట్ యువర్ అంటే మనకి ఇక్కడ రెస్ట్ అంటే విశ్రాంతి కాదు, సపోర్ట్ అని మీనింగ్లో తీసుకుంటాం అనమాట. సపోర్ట్ యువర్ హ్యాండ్ ఆన్ మై షోల్డర్ అని చెప్పి ఆల్ అవర్ హోప్స్ రెస్ట్ ఆన్ యూ. ఆల్ అవర్ హోప్స్ డిపెండ్ ఆన్ యూ అంటే రెస్ట్ ఆన్ యూ అంటే నీ మీద డిపెండ్ అయి ఉన్నాయి నా ఆశలన్నీ అనే మీనింగ్లో చూసుకుంటాం. ఏ పబ్లిషర్ నోట్స్ సేస్ ఆల్ రైట్స్ రిజర్వ్డ్. ఏ పబ్లిషర్ చెప్పాడనమాట ఈ హక్కులన్నీ నాకే చెందినటివి అని. అంటే హక్కులు అంటే ఏంటివి అక్కడ, దాని యొక్క అధికారం అథారిటీ అంతా నాకే చెందింది అని. ఐ వాంట్ దిస్ పార్సల్ టు బీ సెంట్ రైట్ అవే ఇమీడియట్లీ. ఓకే, ఇప్పటికిప్పుడే నాకు పంపించు, రైట్ అవే అంటాం కదా, అలాంటి మీనింగ్లో ఉన్నప్పుడు రైట్ అవే ఏంటంటే ఇమీడియట్లీ. ఓకే, వెంటనే నాకు పంపించు అని. హీ న్యూ దిస్ వాజ్ హీజ్ లాస్ట్ హోప్ ఆఫ్ విన్నింగ్. తనకు తెలుసు ఇదే చివరి అవకాశం విన్నింగ్కి అని చెప్పి. సో ఫైనల్ ది లాస్ట్ థింగ్ షీ నీడెడ్ వాజ్ మోర్ అండ్ మోర్ వర్క్. ది లాస్ట్ థింగ్ ద ఓన్లీ రిమైనింగ్ పార్ట్, ఇదే తన లాస్ట్ థింగ్ అనమాట అన్నట్టుగా. ఇదే తన లాస్ట్ థింగ్, రిమైనింగ్ ఉండేది ఇదేను లాస్ట్ అని చెప్పి. లాస్ట్ అంటే మోస్ట్ రీసెంట్ అసలు కాదు, అసలు పక్కన ఏం సెట్ కావట్లేదు చూడండి, అప్పుడే కనుక్కోవచ్చు. నెక్స్ట్ మనకు గ్రామర్ పార్ట్ సంబంధించి నాన్ ఫైనైట్ క్లాజెస్ చూసినట్టయితే మనం ముందు వీటికి సంబంధించినటువంటి ఫుల్ క్లాసెస్ అన్నీ మీకు యాప్లో అందుబాటులో ఉన్నాయి. 3rd నుంచి 10th వరకు లెసన్ వైజ్ వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్తో సహా మీకు 500 రూపీస్కే మీరు ఇక్కడ పర్చేస్ అనేది చేసుకోవచ్చు. 3, 4, 5 EVS అంతా మనకు యూట్యూబ్లో ఉండేది ఓల్డ్ కాబట్టి ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారం ఉంది. సో ఇక్కడ మనకు న్యూ సిలబస్ న్యూ డిస్ట్రిక్ట్స్ ప్రకారం మీకు ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది. అదేవిధంగా 7th తెలుగు సంబంధించి మొత్తం కంప్లీట్ అయింది. 8th సంబంధించి కూడా మీకు యాప్లో అందుబాటులో ఉంది. 8th జాగ్రఫీ సంబంధించి, అదేవిధంగా మ్యాథమెటిక్స్ సంబంధించి అయితే మోస్ట్ ఇంపార్టెంట్ 9th మ్యాథ్స్కి సంబంధించి కూడా మీకు ఇక్కడ ఆల్ క్లాసెస్ అన్నీ సెమ్ 1 సెమ్ 2 కూడా మీకు అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా 3rd నుంచి 10th వరకు 3rd to 8th మొత్తం ఉంటాయి. 9th 10th లింక్డ్ టాపిక్స్ అనేటివి మీకు అప్లోడ్ చేయడం జరిగింది. చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. పీడిఎఫ్స్ అనేటివి కూడా ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కంటెంట్ పీడిఎఫ్స్ మీరు మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మీకు పీడిఎఫ్స్ కూడా డౌన్లోడ్ చేసుకుంటే మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఆడే మీకు క్విక్ రివిజన్ అనేది అయిపోతుంది. మీరు జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. మీరు ఇక్కడ వీడియోస్ అనేటివి డైలీ వింటూ ఉండండి. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉన్నాయి. అదేవిధంగా క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఇక్కడ కూడా మీకు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. సో వీడియోస్ వినడము, వీడికి వచ్చి ఎగ్జామ్స్ రాసుకోవడం కానీ చేసినట్టయితే ఈజీగా మీరు స్కోర్ అనేది 120 పైన అనేది చెయ్యొచ్చు. 3rd to 8th సంబంధించి లెసన్ వైజ్ ఉంటాయి. 9th 10th ఓకే, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్, ఈ విధంగా ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి లెసన్ వైజ్ టెస్ట్లు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి 499 కోర్స్లో. నెక్స్ట్ సైకాలజీ సంబంధించి అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించి ఒక వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్, టెస్ట్లు మరియు బిట్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అంతా మీకు ఇక్కడ వీడియోస్ రూపంలో మీకు అంతా ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకోవచ్చు. బుక్ దొరకపోయినా పర్లేదు, ఈ పీడిఎఫ్ అనేది మీకు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేయించుకుని అది చదువుకున్నా కూడా మీకు సరిపోతుందండి. సేమ్ బుక్. దీని నుంచే మనకు టెట్లో సంబంధించి అయితే 25+ బిట్స్ అనేటివి వచ్చాయన్నమాట అవుట్ ఆఫ్ 30 ఎవ్రీ సెషన్లో. సో సైకాలజీ సంబంధించి మాత్రం ఈ బుక్ను మాత్రం మిస్ చేయొద్దండి. కేవలం 99 రూపీస్కే ఉంది. ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి యాప్ అనేది. ఆ యాప్లో మీకు ఇక్కడ ఈ 3 కోర్సెస్ అనేటివి మీకు కనిపిస్తాయి. సో పర్చేజ్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళ దగ్గర కంపల్సరీ ఉండాల్సిన కోర్స్ ఏదైనా ఉందంటే ఈ టెక్స్ట్ బుక్ సంబంధించి వీడియోస్ ప్లస్ టెస్ట్ సిరీస్ సంబంధించి. ఓకే, ఇదైతే మీకు మొత్తం టెస్ట్ సిరీస్ అనమాట. ఇదైతే మొత్తం మీకు వీడియో క్లాసెస్ అనేటివి కంటెంట్ సంబంధించి ఉంటాయి. ప్లస్ పీడిఎఫ్స్ అనేటివి ఉంటాయి. డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. వీటి లింకులన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. చూడండి, క్లాసెస్ అనేది వినండి.